యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ శ్రోతలారా, గత పాఠంలో 103 కీర్తనలో మనము కొన్ని సత్యాలు నేర్చుకున్నాము. దేవుడు చేసిన మేళ్లకు దేవుణ్ణి స్తుతించాము. దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించాలి. పెదవులతో దేవుణ్ణి స్తుతించి ప్రయోజనం లేదు. అంతరంగమున ఉన్న సమస్తము దేవుణ్ణి స్తుతించాలి. పరిశుద్ధాత్మ నడుపుదల లేనిదే ఎవరూ దేవుణ్ణి అర్థవంతంగా స్తుతించలేరు. దేవుడు చేసిన మేళ్లు ఎన్నో ఉన్నాయి. దేవుడు మన పాపాలు క్షమించాడు. పాపక్షమాపణ లేనిదే స్వస్థతల వల్ల ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు మన పాపాలు క్షమించాడు. అన్నిటినీ మించి దేవుని కృప మనకు కావాలి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మన బలహీనతలను ఆయన ఎరుగును. మనకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడు మనము 104 కీర్తన వినబోతున్నాము. ఇది కూడా సృష్టిని గురించి రచించబడిన కీర్తన. మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. మన దేవుడు సృష్టికర్త. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరచినట్లు ఆకాశ విశాలమును నీవు పరచి ఉన్నావు. దేవుడు సృష్టి ఆరంభములో వెలుగు కలుగుగాక అన్నప్పుడు వెలుగు కలిగింది. అలాగే రెండో రోజు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచాలన్నాడు. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను వేరుపరిచాడు. దేవుడు భూమ్యాకాశాలను సృజించాడు, మేఘాలను సృజించాడు. జలములలో ఆయన తన గదుల దూలములను వేశాడు. మేఘములను తనకు వాహనములుగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేస్తున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకున్నాడు. భూమి ఎన్నటికినీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచాడు. దానిమీద అగాధ జలములను వస్త్రము వలె కప్పాడు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి. దేవుడు గద్దించగానే అవి పారిపోయాయి. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాయి. నీవు వాటికి నియమించిన చోటికి వెళ్ళడానికి అవి పర్వతములెక్కాయి, పల్లములకు దిగాయి. 4వ రోజున సూర్యచంద్రులు కనిపించారు. కాలగమనాన్ని నిర్ణయించడానికి దేవుడు సూర్యచంద్రులను నియమించాడు. 19వ వచనం, ఋతువులను తెలపడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యునికి తన అస్తమయ కాలం తెలుసు. 5వ రోజున దేవుడు జంతు సృష్టిని చేశాడు. 25, 26 వచనాలు. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుస్తున్నవి, దానిలో ఆటలాడడానికి నీవు నిర్మించిన మకరములున్నవి. ఇప్పుడు మనుష్యుని సంగతి ఏమిటి? 30వ వచనం, నీవు ఊపిరి విడువగా అవి సృజించబడతాయి. అట్లు నీవు భూతములను నూతనపరుస్తున్నావు. ఇప్పుడు దేవుడు మానవుణ్ణి భూమి మీద ఉంచుతున్నాడు. యెహోవా మహిమ నిత్యము ఉండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. మానవునికి ఈ భూమిని దేవుడు నివాసయోగ్యంగా చేశాడు. 32, 33 వచనాలు. ఆయన భూమిని చూడగా అది వణుకుతున్నది. ఆయన పర్వతాలను ముట్టగా అవి పొగరాజుతాయి. నా జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడుతాను. నేనున్నంతకాలము నా దేవుణ్ణి కీర్తిస్తాను. మానవుడు భూమిపై ఉన్నాడు. దేవుడతణ్ణి ఏదెను తోటలో ఉంచాడు. 34వ వచనం, ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. నేను యెహోవాయందు సంతోషిస్తాను. 35వ వచనం, పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇక ఉండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి. ఇప్పుడు మనం 105, 106 కీర్తనలు వినబోతున్నాము.
ఈ 2 కీర్తనలతో కీర్తనల సంఖ్యాకాండం ముగింపునకు వస్తుంది. 105వ కీర్తన చరిత్రను పునర్విమర్శ చేస్తుంది. అబ్రహాము నుండి మోషే వరకు దేవుడి చరిత్రలో ఏమి చేశాడో చెబుతుంది. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 8 నుండి 22వ వచనం వరకు జరిగిన చరిత్ర ఈ కీర్తనలో ఉంది. దావీదు మందసాన్ని యెరూషలేముకు తెచ్చాడు. ఈ సందర్భంలో దావీదు ఈ కీర్తన రాశాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి, ఆయన నామమును ప్రకటన చేయండి. జనములలో ఆయన కార్యాలను తెలియచేయండి, ఆయనను గూర్చి పాడండి, ఆయనను కీర్తించండి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించెదరుగాక. యెహోవాను వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. గేయకారుడు వెనకటి చరిత్రను నెమరు వేసుకుంటున్నాడు. అబ్రహామీయ నిబంధనను తలపోసుకుంటున్నాడు. ఇస్సాకు, యాకోబులు అతనికి జ్ఞాపకం వచ్చారు. యోసేపు, ఆ తరువాత ఈజిప్టు అనుభవాలు అన్నీ అతని స్మృతిపథంలో మెదిలాయి. 23వ వచనం, ఇశ్రాయేలు ఈజిప్టులోకి వచ్చాడు, యాకోబు హాము దేశమందు ప్రవాసి. ఈజిప్టులో దేవుని ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. 26, 27 వచనాలు, ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపాడు. వారు ఈజిప్టు దేశీయుల మధ్య ఆయన సూచక క్రియలను, హాము దేశములో మహత్కార్యాలను జరిగించారు. 38వ వచనం, వారి వలన ఈజిప్టు వారికి భయం పుట్టింది. వారు బయలు వెళ్ళినప్పుడు ఈజిప్టు వారు సంతోషించారు. 10 తెగుళ్ళు గడిచాక ఈ ఇశ్రాయేలీయులు పోతే అంతే చాలు అనుకున్నారు. ఈ విధంగా ప్రజలు వాగ్దత్త భూమి దిశగా పయనించారు. దేవుని గొప్ప కార్యాలకు దేవుణ్ణి వారు స్తుతించారు. ప్రియశ్రోతలు, మీ వ్యక్తిగత గత జీవితాన్ని ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకోండి. దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి ఎన్నెన్నో కారణాలు మీకు దొరుకుతాయి. 106వ కీర్తన మరొక చరిత్రాత్మక కీర్తన. ఇది చాలా దీర్ఘమైన కీర్తన. 106వ కీర్తనతో కీర్తనల సంఖ్యాకాండం సమాప్తమవుతుంది. అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు స్థితిగతులు ఇందులో వర్ణించబడ్డాయి. మొదటి వచనం, యెహోవాను స్తుతించండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి. ఆయన కృప నిత్యము ఉంటుంది. ఈ కీర్తనలో పాపాలు ఒప్పుకోవడము, పశ్చాత్తాపము అనే అంశాలు చర్చించబడడం జరిగింది. 6వ వచనం, మా పితరుల వలనే మేము పాపం చేశాము, దోషములు కట్టుకొని భక్తిహీనులమయ్యాము. శ్రోతలు, మీ గత జీవితంలోకి ఒక్కసారి చూడండి. యేసు ప్రభువును నమ్ముకుని ఆయన చేత పాపక్షమాపణ పొందిన వ్యక్తివైతే నీవు నీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించకుండా ఉండలేవు. ఇది నిజం. నీ రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ కీర్తనంతా ఇశ్రాయేలు విశ్వాసహీనత, దేవుని విశ్వసనీయత తేటగా వర్ణించబడినాయి. చరిత్రలో ఇశ్రాయేలు చేసిన పాపమే వ్యక్తిగతంగా నీలో ఉందేమో ఆత్మ పరీక్ష చేసుకోవాలి. 34వ వచనం, యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయలేకపోయారు. దేవుడు తన నిబంధనను బట్టి వారిని శత్రువుల బారి నుండి కాపాడాడు. ప్రతిసారీ దేవుడు వారిని క్షమిస్తూ వచ్చాడు. మరొక తరుణం ప్రతిసారీ వారికిచ్చాడు. 47వ వచనంలో వారి దీన ప్రార్థన, అన్యజనులలో నుండి మమ్ములను పోగు చెయ్యి. 1 కొరింథీ 10వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు పౌలు ఈ చరిత్ర అంతా సంగ్రహంగా చెప్పాడు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులై ఉండలేదు గనుక అరణ్యములో సంహరించబడ్డారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలనే వ్రాయబడినవి.
ఇప్పుడు 107 కీర్తన వినండి. 107 కీర్తన నుండి 150 కీర్తన వరకు ఈ వాక్య భాగమంతా ద్వితీయోపదేశ కాండంతో పోల్చబడింది. ఇశ్రాయేలు శేషిత జనాంగం సమకూర్చబడతారని ప్రవచనం. అయితే ఈ కీర్తనల్లోని సందేశం అన్ని కాలాలలో దేవుని బిడ్డలకు వర్తిస్తుంది. దేవుని దయాళుత్వం, సౌజన్యం ఈ కీర్తనల్లో వర్ణించబడింది. ఇది ప్రవచన కీర్తన. యూదులు వాగ్దత్త భూమికి తిరిగి వచ్చే ప్రక్రియలో ఎక్కడెక్కడో తిరుగుతారు. ఈ కీర్తనలో 4 చరణాలున్నాయి. పల్లవి 3 సార్లు పునరుక్తి అవుతుంది. 8, 21, 31 వచనాలు పల్లవి. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించెదరుగాక. 1, 2 వచనాలు వినండి. దేవుని అదృశ్య హస్తం వారిని నడిపించింది. యాత్రికులను ఆయనే నడిపించాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించండి. ఆయన కృప నిత్యము ఉంటుంది. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలికెదరుగాక. దేవుణ్ణి గురించిన సరైన అవగాహన ప్రజలకు లేదు. దేవుడు ఉన్నాడని, ఆయన ఎంతో మంచివాడని, కృపాసత్య సంపూర్ణుడని అందరికీ తెలీదు. విముక్త ప్రజలకు మాత్రమే తెలుసు. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు ఆ మాట పలికెదరుగాక. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నలుదిక్కుల నుండి పోగు చేస్తున్నాడు. వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడారు. నివాసపురమేదీ వారికి దొరకలేదు. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లింది. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 64, 65 వచనాలు. దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములలోనికి యెహోవా మిమ్ములను చెదరగొడతాడు. అక్కడ మీరైనా మీ పితరులైనా ఎరుగని కొయ్యవి రాతివి అయిన అన్య దేవతలను పూజిస్తావు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు, నీ అరికాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయకంపము, నేత్రక్షీణము, మనోవేదన నీకు కలుగజేస్తాడు. దేవుడు తన ప్రజలను ఏ విధంగా క్రమశిక్షణలో పెట్టి దండిస్తాడో గమనించండి. ఇది మనకు కూడా వర్తిస్తుంది. దేవుడు క్షమిస్తాడు, బందీలను విడుదల చేస్తాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆకలిగొన్న వారి ప్రాణాన్ని మేలుతో నింపే దేవుడు. అయితే ఆయన ఆజ్ఞకు లోబడక సర్వోన్నతుని తృణీకరించినందున బాధ చేత, ఇనుప కట్ల చేత బంధింపబడిన వారై చీకటిలో మరణాంధకారములో నివాసము చేసే వారి హృదయాన్ని ఆయన ఆయాసము చేత కృంగచేశాడు. 14 నుండి 16 వచనం వరకు. వారు పశ్చాత్తప్తులైనప్పుడు ఆయన వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించాడు. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించెదరుగాక. ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టాడు, ఇనప గడియలను విరగ్గొట్టాడు. ఆయన పేతురును, పౌలు శీలలను చెరసాల నుండి విడుదల చేశాడు. దేవుడు అందరినీ క్షమించాడు. గాని కొందరు ఆ క్షమాపణను అంగీకరించలేదు. అందుకే వారింకా చెరసాల నిర్బంధంలోనే ఉన్నారు. సోదరా, సోదరి, నీవు పాపము నుండి విడుదల పొందావా లేదా? ఇశ్రాయేలీయులను దేవుడు సమకూరుస్తాడు అనే ప్రవచనం ఇందులో ఉంది. 21వ వచనం. దేవుడు కాపాడతాడు, వారి సమస్యలు మటుమాయమైపోతాయి. ఇదే ఈ పాటకు పల్లవి. ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరుగాక.
22 వచనం, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించారు. ఆయన కాపుదల కొరకు, ఆయన మన సమస్యలన్నిటినీ పరిష్కరించినందుకు ఆయనకు మనమెంతో కృతజ్ఞులం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12, 13 వచనాలు. యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరిచేందుకు గవిని వెలుపట శ్రమ పొందాడు. కాబట్టి మనమాయన నిందను భరిస్తూ శిబిరము వెలుపలికి ఆయన వద్దకు వెళ్ళుదాము. 107వ కీర్తన 23, 24 వచనాలు. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేసేవారు, మహాజలముల మీద సంచరిస్తూ వ్యాపారము చేసేవారు యెహోవా కార్యములను, సముద్రములలో ఆయన చేసే అద్భుతాలను చూచారు. సముద్ర ప్రయాణం ప్రమాదకరం. ప్రభువే వారిని కాపాడుతాడు. దేవుడు శక్తిమంతుడు. ఆయన తన ప్రజలను సంతోషపెడతాడు, తృప్తిపరుస్తాడు. 31వ వచనం. ఈ కీర్తనలోని చివరి చరణం ఆయన కృప, ఆయన ఆశ్చర్య కార్యాలు. ప్రియ శ్రోతలు, ఈ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజల అనుభవాలు పలు రీతులుగా చిత్రించబడ్డాయి. దేవుణ్ణి స్తుతించాలి. స్తుతిలో శక్తి ఉంది. 1, వీరు ప్రయాణికులు. అరణ్యంలో వీరికి దేవుడు అన్ని సదుపాయాలు చేశాడు. 2, వీరు బందీలు. దేవుడు వారిని విడిపించాడు. 3, వీరు శ్రమబాధితులు. రోగాలు, నొప్పులు, బాధలు కొని తెచ్చుకున్నారు. దేవుడు వారిని స్వస్థపరిచాడు. 4, వారు నావికులు, సముద్ర ప్రయాణికులు. దేవుడు వారిని సముద్ర జలముల బెడద నుండి తప్పించి కాపాడాడు. 5, వారు రైతులు. సస్యఫల సమృద్ధి దయచేశాడు. 33వ వచనం. వీటన్నిటి కోసం వారు దేవుణ్ణి స్తుతించాలి. మరి సోదరుడా, సోదరి, నీవో దేవునికి సర్వకాల సర్వావస్థల్లో కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నావా? ముగింపులో ఒక్క మాట. ఎజ్రా, నెహెమ్యాల కాలంలో ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తరువాత ఈ కీర్తన రాయబడి ఉండవచ్చు అని కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఈ కీర్తనలోని ముఖ్యాంశాన్ని మరిచిపోకండి. దేవుడు మంచివాడు, సమస్తమైన కృతజ్ఞతలకు, స్తుతులకు తగినవాడు. తన మహాసౌజన్యంతో తన ప్రజలను శ్రద్ధగా చూస్తూ ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. ఆయనను స్తుతించండి, మహిమపరచండి. ఈ కీర్తనను పూర్తిగా మననం చేయండి, చదవండి. ఆత్మలకిది దివ్యౌషధం. పాఠం సమాప్తం. రాజులకు రాజైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమె. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.